దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తున్నాం. అందరు బాగున్నారు కదండి. దేవాతి దేవుడు నిన్నటి దినాన మరి మా యొక్క సంఘంలో 12 గంటల ఉపవాస ప్రార్థన ఘనంగా జరిగించారు. అనేక మంది కొరకు ప్రార్థనలు చేశాం. అనేక మంది బిడ్డల కొరకు, పసిబిడ్డల కొరకు, యవనస్తుల కొరకు కూడా ప్రార్థన చేశాం. నిరుద్యోగుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, మరి కాన్పు లేనటువంటి వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, దేశం యొక్క రక్షణ కొరకు, దేశ మరి నాయకుల కొరకు. ఎందుకనంటే మంచి పరిపాలన అందించాలి అనంటే మన ప్రార్థన చాలా అవసరం దేశానికి. అలాగనే ప్రియులరా, మరి ఉదయకాల సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 8వ వచనం. దేవాతి దేవుడు మనతో పలుకుచున్న మాట, నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చేదను. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చేదను. దేవుణ్ణి అడిగినప్పుడు ఏదైనా మనకి అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ఏదైనా మనకు ఆయన దయచేస్తారు. అడుగుట అనగా ప్రార్థించుట, అడుగుట అనగా దేవునితో మనము మాట్లాడుట. ఎప్పుడైనా మనము అడగకుండా పొందుకోలేకుండా ఉన్నామేమో కానీ అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు అడిగిన వెంటనే ప్రభు నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అధికమైన మేలులు నీకు, నీ బిడ్డలకి ఆయన దయచేస్తాడు. ఈ దినము దేనిని నీవు అడగబోతున్నావో ఆ సందర్భాలన్నీ ప్రభువు నెరవేర్చి నీ హృదయ వాంఛలను తీర్చి పరిశుద్ధమైన మార్గంలో, నీతి కలిగిన మార్గంలో, యథార్థత కలిగిన మార్గంలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈ దినమంతా మాకును శ్రోతలందరికీ తోడైండి నడిపించండి. పనులలో ప్రభువా, ప్రయాసములలో, ప్రయాణములలో, ప్రయత్నములలో మీ దీవెన, కాపుదల, సహాయం అనుగ్రహించమని, అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.